రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30వ తేదీన హుజూర్ నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రామస్వామి గట్టు దగ్గర నిర్మిస్తున్న 2000 నూతన గృహ సముదాయాలను సీఎం పరిశీలిస్తారని తెలిపారు. సీఎం పాల్గొనున్న సభా ప్రాంగణానికి రాజీవ్ ప్రాంగణంగా నామకరణం చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా సభకు హాజరు కావాలని కోరారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో ఉన్న 2,81,00,000 మందికి ఇప్పుడు అదనంగా రాషన్కి అదనపు కుటుంబ సభ్యులు, అదనపు రేషన్ కార్డు వాళ్ళకు కూడా మరి ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నాము. మరి ముఖ్యమంత్రి గారు నేను చర్చించిన తర్వాత ఉగాది రోజు వేరే చరిత్ర పెట్టాలి, హుజూర్ నగర్ పెడదాం. అక్కడైనా నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఇక్కడ నేనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. సో మీతో ఒక 4 సార్లు ఇంటరాక్షన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో సన్నబియ్య కార్యక్రమము ఉగాది రోజు 30 తారీఖున హుజూర్ నగర్ లో మన ఊరిలో మొదలు పెడుతున్న విషయం దయచేసి గమనించారు.